వెల్కమ్ టు నంద్యాల అకాడమీ. మైసెల్ఫ్ వంశీ కృష్ణ ఐలి. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సెంట్రల్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి తెలుసుకోబోతున్నామండి. సో దీంట్లో మనం నోటిఫికేషన్ గురించి అండ్ సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, ప్రిపరేషన్ మెథడాలజీ గురించి మాట్లాడుకోబోతున్నామండి. సో ఈ నోటిఫికేషన్కి 10th క్లాస్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ అండి. బిఫోర్ దట్ అంటే దీని సంబంధించి తెలుసుకునే ముందు మనం ఒకసారి నంద్యాల అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ సింబల్ని నాక్ చేయండి అండ్ అట్లాగే ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ అకౌంట్స్కి సంబంధించిన నంద్యాల అకాడమీని కూడా ఫాలో అవ్వండి, లైక్ చేయండి. సో దీనివల్ల మీకు కొత్త నోటిఫికేషన్స్, న్యూ నోటిఫికేషన్స్ అన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సిలబస్ అన్నిటి గురించి వివరాలు ఇవ్వడం జరుగుతుందండి. సో నోటిఫికేషన్ గురించి కనుక మనం చూసినట్లయితే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అనేది వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. 10వ తరగతి విద్యార్హతతోనే ఉంది అండి. ఇది మనకి దీంట్లో పోస్టులు మనకి 25,271 పోస్టులు మనకి రిలీజ్ చేయడం జరిగింది. దీని చివరి తేదీని ఆగస్టు 31గా నిర్ణయించడం జరిగిందండి. దీంట్లో మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించిన దాంట్లో బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఎన్ఐ, ఎస్ఎస్ఎఫ్, ఏఆర్ ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. దీంట్లో వివరాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ డిఫరెంట్ కేటగిరీస్ ఓవరాల్ కలిపి మనకి 25,271 పోస్టులు మనకి రిలీజ్ చేయడం జరిగిందండి. బిఎస్ఎఫ్ కనుక చూసినట్లయితే మనం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటామండి. అండ్ సిఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అండ్ సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్స్ పోలీస్ ఫోర్స్ అండి. అండ్ ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ అంటే ఐటీబీపీ అండ్ సహస్ర సీమాబల్ అండ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ అండ్ సెక్రటరియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ అంటే మనకి ఎస్ఎస్ఎఫ్ వస్తుందండి. అస్సాం రైఫిల్మెన్ అంటే ఏఆర్గా మనం పిలువబడుతూ ఉంటుందండి. సో ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీ మనం యూటిలైజ్ చేసుకోవడానికి. దీనికి ఫీజు వచ్చేసరికి మనకి 100 రూపీస్ ఫర్ జనరల్ అండ్ ఓబీసీ అండ్ ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్కి నో ఫీజ్ అండి. అండ్ ఏజ్ కనుక తీసుకున్నట్లయితే జనరల్గా మనకి 18 to 23 ఇయర్స్ ఏజ్ ఇచ్చిండ్రండి ఆగస్ట్ 1 లోపు. అండ్ ఓబీసీ వాళ్ళకైతేనేమో మనకి +3 ఇయర్స్ యాడ్ అవుతుందండి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్ అంటే సర్వీస్ మెన్ గురించి కనుక తీసుకున్నట్లయితే జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి +3, +6 అండ్ +8 ఇయర్స్గా ఎక్స్ట్రాగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. ఇది యాజ్ ఆన్ ఆగస్ట్ 1 వరకు మనకి ఉండాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సెలెక్షన్ ప్రాసెస్ కనుక తీసుకున్నట్లయితే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ పీఈటీ అండి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఒకటి, మెడికల్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా కంప్యూటర్ బేస్డ్ ఆన్ టెస్ట్ కనుక తీసుకున్నట్లయితే ఇది కంప్లీట్లీ సిస్టమ్ మీద రాసే ఎగ్జామ్ అంటే ఆన్లైన్ ఎగ్జామ్ అంటారు దీన్ని. ఈ ఎగ్జామ్లో మనకి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయండి. మనకేంటంటే ఒక రాంగ్ ఆన్సర్కి మనకి ఒక 1/4 మార్క్స్ మనకి నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. అంటే 0.25 మార్క్స్ అండి. అంటే 4 రాంగ్ ఆన్సర్ చేసి ఒక మార్క్ మనకు లెస్ అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ తెలియని ఆన్సర్ని ఇక్కడ వదిలేస్తే చాలా బెస్ట్ అండి. ఇక్కడ నెగిటివ్ మార్క్స్ తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం సెలక్షన్ ప్రాసెస్ కనుక మళ్ళీ దీంట్లో కనుక పీఈటీ దాని గురించి కనుక చూసినట్లయితే మనకు మేల్స్ క్యాండిడేట్స్ 5 కిలోమీటర్స్ రన్ని 24 మినిట్స్లో ఫినిష్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 1.6 కిలోమీటర్ రన్ని 8.5 మినిట్స్లో మనకి కంప్లీట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ హైట్ అండ్ వెయిట్కి సంబంధించి కనుక చూసినట్లయితే హైట్ జనరల్ అండ్ ఎస్సీ ఓబీసీ వాళ్ళకి కనుక చూసినట్లయితే 170 ఫర్ బాయ్స్ అండ్ 157 ఫర్ గర్ల్స్ ఉందండి. అండ్ హైట్ ఎస్టీ వాళ్ళకి మాత్రం 162.5 అండి. గర్ల్స్ కనుక తీసుకున్నట్లయితే 150 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. చెస్ట్ ఎక్స్పాన్షన్ గురించి కనుక చూసినట్లయితే జనరల్, ఎస్సీ, ఓబీసీ వాళ్ళకి 80 సెంటీమీటర్ మినిమం చెస్ట్ కలిగి ఉండాలండి, 5 ఎక్స్పాన్షన్ కలిగి ఉండాలి. అండ్ ఎస్టీ వాళ్ళకైతేనేమో 76 చెస్ట్ ఉండి 5 ఎక్స్పాన్షన్ ఉంటే సరిపోతుంది. గురించి కనుక మనం చూసినట్లయితే మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ అండ్ మనకి జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ సబ్జెక్టులు అనేది ఉంటాయండి. దీంట్లో భాగంగా మ్యాథమెటిక్స్ కనుక తీసుకున్నట్టయితే నెంబర్ సిస్టమ్, యావరేజ్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్స్ అండ్ మెన్సురేషన్, ఫండమెంటల్ ఆర్థమెటిక్స్, బేసిక్ ఆర్థమెటిక్ అనేది ఉంటుందండి. ఇందులో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటాం మనం. రీజనింగ్ కనుక చూసినట్లయితే మనకి నాన్ వెర్బల్ రీజనింగ్ ఇక్కడ ఎక్కువ కనబడుతుంది. విజువలైజేషన్ మెమరీ అని మనకి ఆర్థమెటికల్ రీజనింగ్ అని చెప్పేసి వెర్బల్ రీజనింగ్ కూడా కొంతవరకు ఉంటుంది.
ఉంటుందండి. నాన్ వెర్బల్ రీజనింగ్ ఎక్కువ ఉంటుంది దీనిలో. అనాలజీ, కోడింగ్, డీకోడింగ్, సిమిలారిటీస్, డిఫరెన్సెస్ అండ్ థియరీస్, బేసిక్ థియరీస్, రీసెంట్ స్టడీస్ సంబంధించిన ఏవైతే క్వశ్చనరీస్ ఉన్నాయో అవి అండి. అండ్ స్పాటికల్ ఓరియంటేషన్ అండ్ స్పాటికల్ విజువలైజేషన్ ఇట్లాంటి టాపిక్స్ అనేది మనకి ఎక్కువగా కనబడితే నాన్ వెర్బల్ రీజనింగే ఎక్కువగా అడుగుతారండి. బేసిక్ రీజనింగ్ ఉంటుంది రీజనింగ్లో కూడా. అండ్ జనరల్ అవేర్నెస్ కనుక తీసుకున్నట్లయితే మనకు స్పోర్ట్స్ గురించి, అవార్డ్స్, హానర్స్, ఇంపార్టెంట్ డేట్స్, కల్చరు, బేసిక్ జాగ్రఫీ, బేసిక్ ఎకానమీ అండ్ బడ్జెట్ అండ్ ఇండియన్ వరల్డ్ హిస్టరీ అండి, లైక్ ఇండియన్ హిస్టరీ అండ్ వరల్డ్ హిస్టరీ అండ్ జనరల్ జాబ్ అంటే అది జస్ట్ క్రోనాలజీ టైప్లో అడుగుతారండి. అండ్ జనరల్ పాలిటీ, కరెంట్ అఫైర్స్, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది బేసిక్గా మనకు జనరల్ అవేర్నెస్. అంటే ఇంగ్లీష్లో కనుక చూసినట్లయితే కామన్ అండి, మన స్కూల్ నుంచి బేసిక్ చదువుకునే వచ్చేది అంటే ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్ కాబట్టి లాంగ్వేజ్కి సంబంధించిన విషయాలే ఉంటాయి. కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ సంబంధించినవి, సినానియమ్స్, యాంటానియమ్స్, పారాజంబుల్ సెంటెన్సెస్, లైక్ సెంటెన్స్ ఎర్రర్ కరెక్షన్స్, ఇట్లాంటి బేసిక్ నాలెడ్జే ఉంటుందండి ఇంగ్లీష్లో కూడా. సో ఓవరాల్గా కనుక మన సిలబస్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే బేసిక్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. అండ్ రీజనింగ్ కూడా మెంటల్ ఎబిలిటీ అంటే లైక్ మానసిక సామర్థ్య పరీక్ష అంటారు. అంటే మానసికంగా మనం ఎంత స్టాబిలిటీగా ఉన్నామని కనుక్కోవడానికి. జనరల్ అవేర్నెస్లో కూడా జీకే కరెంట్ అఫైర్స్ బేస్ మీద ఉన్న హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ అడుగుతారు మనకి ఇక్కడ. మనం ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి సో చెప్పాను కదండి, ఇది ఇప్పటిదాకా మాట్లాడుకున్న సిలబస్ గురించి. జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ అన్నిటిలో 25 క్వశ్చన్స్గా ఉంటాయండి. అండ్ మార్కులు కూడా 25 ఉంటుంది. సో ఓవరాల్గా మనకు ఒక 90 minutes టైం ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయండి. 100 క్వశ్చన్స్ని మనం 90 minutesలో ఫినిష్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. దానికి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ప్రాక్టీస్ అయితే చాలా అవసరం ఉంటుందండి. ఎందుకంటే జనరల్గా 90 minutesలో ఫినిష్ చేయడం అంత ఈజీ ఏం కాదండి 100 క్వశ్చన్స్ని. సో ఈ జనరల్ ఇంటెలిజెన్స్ కానీ, జనరల్ మనకి ఆర్థమెటిక్ కానీ బేసిక్ వేలో ఉంటుంది. ఎందుకంటే 10th class క్వాలిఫికేషన్తో ఉంటుంది కాబట్టి. ఇక ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయానికి వచ్చినట్లయితే మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మనకి తక్కువ టైము ఎక్కువ లైక్ క్వశ్చనరీస్ ఉంటాయండి. సో జనరల్గా మనకి 100 క్వశ్చన్స్ని 100 క్వశ్చన్స్ మనం చేయాలంటే దాన్ని అక్యురసీ అంటానండి నేను. లైక్ ఆ 100 క్వశ్చన్స్ని 90 నిమిషాల్లో, ఇప్పుడు మనం 100 క్వశ్చన్స్ 90 నిమిషాలు అనగా 90 నిమిషాల్లో చేయడం అనేది స్పీడ్ అనే దానికి నేను మాట్లాడుతూ ఉంటాను. జనరల్గా అక్యురసీ కనుక మనకు ఎక్కువగా రావాలంటే మనం బుక్స్ అవన్నీ ప్రిపేర్ అయితే మాత్రం రావండి. ప్రాక్టీస్ కూడా అవసరం ఉంటుంది. ఆఫ్లైన్ ప్రాక్టీస్ చేయాలి, క్లాసెస్ వినాలి, కొంచెం సబ్జెక్ట్ గ్రిప్ పెంచుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందండి. అండ్ మనకి స్పీడ్ పెరగాలంటే మాత్రం కంపల్సరీగా మనం షార్ట్కట్ మెథడాలజీ, ఆన్లైన్ ఎగ్జామ్ ప్రాక్టీస్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుందండి. అండ్ ఈ నోటిఫికేషన్కి మనకి గ్రౌండ్ ప్రాక్టీస్ కూడా చాలా ముఖ్యమండి. ఎందుకంటే లైక్ దీంట్లో ఫిజికల్ ఎఫిషియన్సీ లైక్ టెస్ట్ కూడా ఉంది కాబట్టి సో మనం డైలీ మార్నింగ్ ఒక 2 hours అన్న గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుందండి. అంటే లైక్ 5 kilometers రన్ చేయాలంటే కొంచెం హైట్ ప్లేసెస్, గుట్టలు లాంటి ప్లేసెస్కి హైట్లోకి ఎక్కడం కానీ, ఎందుకంటే లైక్ ఇక్కడ మజిల్ స్ట్రెంత్ అనేది చాలా అవసరం, లెగ్ మజిల్ స్ట్రెంత్. సో లాస్ట్లో అంటే 5 kilometers ఉరకాలంటే స్ట్రెంత్ అవసరం అండి. ఆ ఉమెన్స్ కూడా మనకి 1.6 millimeters అంటే ఉమెన్స్ కూడా చాలా లైక్ మామూలు విషయం ఏం కాదండి. అండ్ డైలీ ఒక 2 hours పక్కా మార్నింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఇంకొంచెం వీక్గా ఉన్నవాళ్ళు, హెవీగా వెయిట్ ఉన్నవాళ్ళు ఈవినింగ్ కూడా ఒక 2 hours ప్రాక్టీస్ చేస్తే బెస్ట్ అండి. అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా చాలా అవసరం అండి. ఎందుకంటే 5 kilometers రన్ గర్ల్స్కి 1.6 kilometers అంటే అది ఒక పెద్ద హడిలే అండి. అండ్ ఇంకా మనం జనరల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఇచ్చే సజెషన్ మాత్రం సో ట్రస్ట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్మండి. జాబ్ రావాలి అంటే మాత్రం ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అండి. ఎవరిని వాళ్ళు నమ్మాలండి ఖచ్చితంగా. అండ్ సెల్ఫ్ మోటివేషన్ ఉండాలండి. అండ్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఉండాలి. మనం ఏం చేస్తున్నామో, ఎంతవరకు క్వాలిఫై అవుతున్నామో, ఇంకెంత ఇంప్రూవ్ చేసుకోవాలనేది మాత్రం కంపల్సరీగా సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అనేది 100% అవసరం అండి. అండ్ మిమ్మల్ని మీరు నమ్మండి ఖచ్చితంగా 100%. ఏదైనా గెట్ ఆన్ అవ్వచ్చండి. ట్రస్ట్ యువర్ సెల్ఫ్. నా పరంగా నేను చెప్పేదైతే ఒకటే విషయం అండి, మనల్ని మనం నమ్మితే ఏదైనా సాధించవచ్చు అనేది మాత్రం. బుక్స్ రీడ్ చేసినంత మాత్రాన జాబ్ రాదండి. జాబ్ రావాలంటే
ఖచ్చితంగా మనం ఏదైతే చదివితే నాలెడ్జ్ వస్తే జాబ్ వస్తుంది అనుకుంటారో, నాలెడ్జ్ వచ్చినంత మాత్రాన జాబ్ రాదంటే ఆ నాలెడ్జ్ని ఎక్స్ప్రెస్ చేయగలిగే తెలివి ఉన్నప్పుడు 100% మనం జాబ్ గెటన్ కావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. మన నంద్యాల అకాడమీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. మిగతా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందండి ఇన్ఫర్మేషన్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ నంద్యాల అకాడమీ. మన వరంగల్లో బ్యాంక్ పీఓస్ క్లర్కులతో పాటు ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, పోస్టల్, ఎఫ్సిఐ, ఐబీ, ఆర్ఆర్బీ, యూపీఎస్సీలకు కోచింగ్ ఇవ్వగలిగే ఏకైక సంస్థ నంద్యాల. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ఏకైక సంస్థ నంద్యాల అకాడమీ. 3rd floor, గ్రీన్ స్క్వేర్ ప్లాజా, ఆపోజిట్ పబ్లిక్ గార్డెన్, హన్మకొండ. కాంటాక్ట్ 9963058064.